దొంగ ఓట్లు ఎన్నికల సంఘం కర్ణాటకకి వెళ్ళి ఆంధ్రాకి తేవడం, ఆంధ్రా నుంచి కర్ణాటక తీసుకెళ్ళిన ఎన్నికల సంఘం కూడా ఎవడు ఓట్లు తయారు చేయడు. దొంగ ఓట్లు లోకల్గా రాజకీయ పార్టీల వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీకాకుళంలో ఓట్లు ఉంటాయి, శ్రీకాకుళం వాళ్ళకి ఒరిస్సాలో కూడా ఓట్లు ఉంటాయి. అట్లాగే చిత్తూరు వాళ్ళకి తమిళనాడులో ఓట్లు ఉంటాయి, తమిళనాడు వాళ్ళకి చిత్తూరులో ఓట్లు ఉంటాయి. అనంతపురం వాళ్ళకి కర్ణాటకలో ఓట్లు ఉంటాయి, కర్ణాటక వాళ్ళకి అనంతపురంలో ఓట్లు ఉంటాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఇది సహజం. అట్లాగే ఒక నియోజకవర్గం వాళ్ళ ఓట్లు ఇంకొక నియోజకవర్గంలోకి పార్టీలు ప్లాన్ చేస్తాయి. అది దాన్ని ఏమంటారంటే పోల్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ అనమాట. అది కాంగ్రెస్కే సుదీర్ఘకాలం నుంచి అనుభవం. అసలు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమే అది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున అదే ఓట్ల అవకతవకలంటూ ఉద్యమం చేస్తుంది. ఇక్కడ పాయింట్, అసలు సిసలైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, ఇక్కడ చర్చకు వచ్చేటటువంటి పాయింట్, అదే విషయాన్ని కర్ణాటక సంబంధించిన మంత్రి రాజన్న క్వశ్చన్ చేశాడు. మన మహదేవపుర మనం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు 1,00,000 ఓట్లు యాడ్ చేయించిందే కాంగ్రెస్ వాళ్ళు. తీరా చూస్తే అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా పబ్లిక్లో హిందుత్వ భావజాలం వచ్చి ఓటేశారు. అక్కడ వీళ్ళు 1,00,000 ఓట్లు యాడ్ చేసినా సరే అక్కడ గవర్నమెంట్ మనతుంటే తేడా జరిగితే మనం కాదు చూడాల్సింది అని అడిగినందుకు గాను మొత్తం పరువు పోయినట్టే రాహుల్ గాంధీ. అందుకని వాస్తవంగా ఆ విషయం మీద ఈయన మందలించగానే ఈయన రాజీనామా చేయడానికి రెడీ అయితే సిద్ధరామయ్యకి స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి అతను రాజీనామాను ఆమోదించొద్దు, నువ్వు అర్జెంట్ గవర్నర్కి పంపించి అతని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు అని చెప్పారట. అందుకని నిన్న మాట్లాడుకున్నాం మనం రాజీనామాని, కాదు ఆయన్ని తొలగించాం అంటూ సిద్ధరామయ్య ప్రకటించారు, కాంగ్రెస్ ప్రకటించింది. అంటే అంత కోపం వచ్చింది రాహుల్ గాంధీకి. తన లోపాన్ని ఎత్తి చూపెట్టేటప్పటికి అది కాంగ్రెస్ తప్పే అని ఎత్తి చూపెట్టేటప్పటికి